ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. కాకినాడ ఏడీపీ రోడ్లో గల రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో 10 ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మేకా లక్ష్మణమూర్తి, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, మాజీ ఉప సర్పంచ్ న్యూటన్ ఆనంద్, లాయర్ దుర్గా ప్రసాద్, జున్నూరు బాబ్జీ, డిఆర్యూసీసీ మెంబర్ ముత్యాల అనిల్, చింతపల్లి అర్జున్లు పాల్గొని ప్రజల వద్ద నుండి వచ్చిన సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 21 వినతులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సానా సతీష్ బాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఫౌండేషన్ హరీష్ గారు, నాగమణి గారు, అర్జున్ గారు, ఇంకా చాలామంది కార్యాలయ సిబ్బందితో కూడా గ్రీవెన్స్లో పాల్గొంటున్నాం. ఉదయం నుంచి కూడా వస్తున్న అర్జీలు ముఖ్యంగా పెన్షన్ సంబంధించి, ట్రాన్స్ఫర్ సంబంధించి, కాలేజీ ఫీజెస్ మాకు కన్సెషన్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. అనేక అర్జీలు వైద్యానికి సంబంధించిన వేళ ఎక్కువ వచ్చినవి, అదేవిధంగా కొంత ల్యాండ్ ఇష్యూలు కూడా వచ్చినవి. సంబంధిత అధికారులతో మేము మాట్లాడుతున్నాం. ప్రతి గ్రీవెన్స్లో కూడా మేము పరిశీలించి అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తూ ఉన్నాం. కొన్ని లీగల్ సంబంధించిన ఇష్యూలు కూడా ఉన్నాయి. అందువల్ల మేము అటువంటి సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఫిర్యాదుల నుంచి అన్ని వివరాలు సేకరించి ముందుకు వెళ్తున్నాం. ఈవేళ సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున తలాట హరీష్ గారు ఎంఆర్ఐ స్కాన్కి సంబంధించి ఒక ఆయనకు వెంటనే ప్రైవేటు ఒక ఆసుపత్రితో మాట్లాడారు, స్కానింగ్ సెంటర్తో మాట్లాడి ఈవేళ వెంటనే వారికి ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు చేసినందుకు మా సంస్థ తరఫున సానా ఎంపీ ఆఫీస్ తరఫున ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా ఈవేళ ఆనంద్ గారు 2 ఇష్యూస్ డ్రైనేజ్ సమస్య కూడా మాట్లాడారు. అవి అన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయి. అన్ని పార్లమెంట్ సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా గ్రీవెన్స్కి వేళ ఫోన్స్లో కూడా 7 గ్రూప్స్ మేము స్టార్ట్ చేసాము. గ్రూప్స్లో కూడా పెడుతూ ఉన్నారు. ముందు కూడా ఈ గ్రీవెన్స్ మరింత పారదర్శకంగా మార్గదర్శక నిబంధనలతో చక్కటి విధానంతో వెళ్తున్నామని మీడియా ద్వారా తెలియజేస్తాం. 2 నెలల నుంచి నరాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చి జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అత్యవసరమయ్యి ఇది ఎంఆర్ఐ స్కానింగ్ అర్జెంట్గా చేయాలని అది గవర్నమెంట్ హాస్పిటల్లో వీలవ్వదంటే ఇలా సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారిని రావడం జరిగింది. ఈరోజే హరీష్ గారిని ఎంఆర్ఐ స్కాన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అందుచేత సానా సతీష్ గారికి, హరీష్ గారికి, లక్ష్మణమూర్తి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఎమర్జెన్సీ కేసు పరిస్థితి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.